హలో వ్యూస్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కలాకండ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. రీసెంట్గా మన ఛానల్లో అయితే సంక్రాంతి రెసిపీస్ చూపిస్తున్నామండి. అందులో ఫస్ట్ వచ్చేసి గుమ్మడికాయ పులుసు అండ్ సెకండ్ రెసిపీ వచ్చేసి అరిసెలు మాట, గట్టి అరిసెలు. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా చూసేయండి కంపల్సరీ. చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. పాతకాలం పద్ధతులు ఎలా చేస్తారో అలా చేసాము. అండ్ మనకి ఫెస్టివల్స్ సంక్రాంతి, ఉగాది ఎలా ఉన్నా కూడా కొన్ని రెసిపీస్ కంపల్సరీ చేసుకోవాలనుకుంటాం అన్నమాట. అది మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తుందన్నమాట. వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు అవి చేసేవారు, ఇప్పుడు మనం కూడా అవే చేసుకుందాం అనుకుంటాం కదా. సో అలాంటి రెసిపీస్ కంపల్సరీ ఉంటాయి. అండ్ పిల్లల కోసం వాళ్ళకి అవి నచ్చుతాయి, నచ్చవు. సో వాళ్ళు అలాంటి రెసిపీ ఒకటి ఇది మాట. వాళ్ళు అరిసెలు చాలామంది పిల్లలు అంత ఇష్టంగా తినరు, పెద్దవాళ్ళకి వాటి బెనిఫిట్స్ తెలుసు కాబట్టి వాళ్ళు తింటారు. కానీ సో పిల్లలైతే డెఫినెట్గా మనకి కలాకండ్, మిల్క్ స్వీట్స్ ఇష్టంగా తింటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ కలాకండ్ రెసిపీ అయితే మేము ముందుకు తీసుకొచ్చాము. సో దానికోసం అయితే ముందుగా వెడల్పు గిన్నె తీసుకోవాలి, బాగా మందంగా ఉన్నది తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే 2 లీటర్ల పాలు, చిక్కటి పాలు తీసుకున్నామండి. ఎలాంటి వాటర్ యాడ్ చేయట్లేదు. ఎలాగో పాలు పితికేటప్పుడు వాళ్ళు కొన్ని వాటర్ యాడ్ చేస్తారు కదా, సో అవే సరిపోతాయి. సో ఆ పాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో చూపిస్తున్న విధంగా మనం పెట్టుకొని గరిటెతో తిప్పుతూనే ఉండాలన్నమాట. అసలు అడుగంటనివ్వకూడదు, మీగడ పట్టకూడదు అండ్ పాలు పొంగకూడదు. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ వీడియో స్టార్టింగ్కి ఇప్పటికి పాలు అన్నవి తగ్గుతూ వచ్చాయి, చూసారు కదా, మరుగుతూ వచ్చాయి అండ్ థిక్నెస్ అనేది పెరుగుకుంటూ వచ్చిందన్నమాట. సో ఇలాగా బబుల్స్ వచ్చి కొంచెం థిక్నెస్ ఫామ్ అయింది అన్నప్పుడు మనం ఈ కలాకండ్లోకి తీపి యాడ్ చేసుకుంటున్నాము. 2 లీటర్స్ పాలకి మేమైతే ఇక్కడ టీ గ్లాస్ ఉంటుంది కదండి, జనరల్గా అందరూ తాగేది. సో ఆ టీ గ్లాస్కి ఇంకా కొంచెం తక్కువే తీసుకుంటున్నాం అన్నమాట. చూపిస్తున్న విధంగా తీసుకొని అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని ఈ పంచదార అంతా కరిగిపోయి పాకం వచ్చి, సో ఇప్పుడు ఈ పాలు ఆ పాకం రెండు కలిపి మనం కలాకండ్లోకి తీసుకురావాలన్నమాట. దానికోసం అని చెప్పి మీడియం ఫ్లేమ్లోనే మనం గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి అడుగంటేస్తుంది అన్నమాట. మీరు ఇక్కడ వీడియోలో గమనించినట్టయితే ఆల్రెడీ మనకి అడుగంటుతుంది, చూసారు కదా. ఎంత సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా అడుగంటుతుంది. సో అదే కన్సిస్టెన్సీ మనము ఇలా తిప్పుతూ ఉంటేనే మెల్లిగా మెల్లిగా మనకి చిక్కపడతా ఉంటుంది అన్నమాట. సో ఒకసారి మీకు కూడా డెఫినెట్గా నచ్చితే ట్రై చేయండి. మనకి ఇలా చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు, ఇంకా పంచదార కరిగిపోయింది, ఇంకా మనకి కలాకండ్ ఫామ్ అవుతుంది అన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. లేకపోయినా కూడా మీ ఇష్టం, అది ఆప్షనల్ మాట. ఎందుకంటే మనం ఎలాగో ఇక్కడ చిక్కటి పాలు వేసుకుంటున్నాం కదా, సో చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట. మనం ఎక్స్ట్రా నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. సో నెయ్యి కూడా ఉంటే వేసుకుని చూపిస్తున్న విధంగా మళ్ళీ తిప్పుతూనే ఉండాలండి. మనకి అంచుల్ని చూసారు కదా, ఎలాగైతే మీగడ అనేది థిక్గా ఫామ్ అయిపోయి, సో అది కూడా స్టార్టింగ్కి ఇప్పటికీ కూడా చాలా పడుతూ ఉంది, తీస్తూనే ఉన్నమాట. సో అలా తీసుకుంటూ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, కలాకండ్ అయ్యేంత వరకు మనం పాలని తిప్పుతూనే ఉండాలండి. ఇందులో ఏమీ లేవండి, కేవలం పాలు, పంచదార అండ్ కొద్దిగా ఇలాచీ పౌడర్ అన్నమాట. అవే కంపల్సరీ ఇంగ్రీడియంట్స్. మనకి అంతేనండి, కలాకండ్ రెడీ అయిపోయినట్టే. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిందంటే మీరు గమనించినట్టయితే మనకి నెయ్యి వస్తుంది కదండి, అలాగా ఇందులో వీడియోలో డైరెక్ట్గా చూస్తే కొంచెం నేతి చెమరు అన్నది మనకు తెలుస్తుంది అన్నమాట. సో మంచి చిక్కటి ఫ్రెష్ కలాకండ్ అయితే, హోమ్మేడ్ కలాకండ్ రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా వేయించుకున్న జీడిపప్పులు అవి వేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కలాకండ్ అయితే, ప్యూర్ కలాకండ్ రెడీ అయిపోయినట్టే మాట. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి. తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం. బై బై వ్యూయర్స్.